నా జోలికొస్తే అంతు చూస్తానంటూ లోకేష్‌కి ఎన్టీఆర్ అయితే వార్నింగ్ ఇస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి రావాలి. ఆయనెందుకు రావడం లేదు అంటే, జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే మేమంతా వద్దనేటట్టు ఏమీ లేదు. ఎన్టీఆర్ కానీ, లేకపోతే ఎవరికైనా కానీ, తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా అవకాశం ఉంటుందని, మరి పలానా వ్యక్తికే ఇవ్వాలని మాకేం లేదు. కాబట్టి ఈ విషయం పట్ల ఆయన ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్‌ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదని లోకేష్‌కి సైతం వార్నింగ్ ఇస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే లోకేష్ ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన చాలా విషయాల్లో నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. సో, దీనివల్ల అసలే గ్లోబల్ స్టార్‌గా ఉన్నటువంటి ఎన్టీఆర్ తన గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం ఆయనకి ఇబ్బందిగా ఉంటుందనే సంగతైతే ఎప్పటినుంచో చెప్పారు. కానీ ఇప్పుడు లోకేష్ కూడా ప్రతి ఒక్క రాజకీయానికి సంబంధించిన మీటింగ్‌లో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్‌గా ముందుకు రావాలా? వద్దా? అన్న సంశయంతో ఉంటే ఎన్టీఆర్‌కే రావడం ఇష్టం లేదన్నట్టుగా లోకేష్ మాట్లాడుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలాగైనా సరే లోకేష్‌కి సంబంధించిన విషయాలతో ఈరోజు కనుక మరి రెడీ అవ్వకపోతే అంతకు మించి ఇంకేం కావాలి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఇలా ఉన్నప్పుడు మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది అర్థం కాలేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి రహస్యంగా ప్రతి ఒక్క విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్‌ని ఇన్వాల్వ్ చేయాలనుకునేటువంటి మరి లోకేష్ ఆలోచనపై మండిపడుతున్నారు మన జూనియర్ ఎన్టీఆర్.